హలో గైస్, ఎలా ఉన్నారు? వీడియో పెట్టి చాలా రోజులైంది. నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను ఈ వీడియోస్ చేయలేకపోయాను. ఇక నుంచి అయితే నెక్స్ట్ తప్పకుండా ఏ రోజు మిస్ అవ్వకుండా వీక్లీ వన్స్ వీడియో అనేది వస్తుంది. ఎవరైతే ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో లేదా మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా చూసినా సజెస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో ఎఫెక్ట్స్ గురించి అయితే నేర్చుకుందాం. బేసిక్‌గా అయితే నార్మల్‌గా ప్రీమియర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ వెళ్తే వర్క్ స్పేసెస్ అని ఉంటుంది. ఇందులో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ఈ వర్క్ స్పేస్ మొత్తం ప్యానెల్స్ గానీ, సోర్స్ మానిటర్ గానీ, ఎవ్రీథింగ్ టైమ్‌లైన్ గానీ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చనమాట. బేసిక్‌గా అయితే ఇవన్నీ వర్క్ స్పేసెస్ అనమాట. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ గురించి నేర్చుకుంటున్నాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు వర్టికల్ వీడియోనా, లెర్నింగా, అసెంబ్లీ చేయడం. అసెంబ్లీ మీన్స్ ఫుటేజ్ అంతా సార్ట్ ఔట్ చేసుకోవడం. ఎడిటింగ్ అంటే ఎడిటింగ్. కలర్ గ్రేడింగ్ అన్నప్పుడు కలర్. ఎఫెక్ట్స్ మనం అయితే ఫస్ట్ ఎఫెక్ట్స్ నేర్చుకుందాం. ప్యానెల్ ఉంటది. డైరెక్ట్‌గా ఇట్లా ఓపెన్ అయిపోతాయి. వర్క్ స్పేస్‌కి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా బై డిఫాల్ట్‌గా కొన్ని ఉంటాయన్నమాట. ఎఫెక్ట్స్ అయితే మనం ఇక్కడ చూసాం కాబట్టి ప్రాపర్టీ మొత్తం అన్నీ ఓపెన్ అయినియి. బేసిక్‌గా అయితే ఈ ప్రీసెట్స్ బై డిఫాల్ట్‌గా కొన్ని ఉంటాయి. కొన్నైతే మీరు డౌన్‌లోడ్ జేసుకోవాల్సొస్తది. కొన్ని మీరు యూట్యూబ్‌లోకెళ్తే చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. అందులోంచి కూడా కొన్ని మోషన్ టూల్స్ అండ్ సమ్ ట్రాన్సిషన్స్ ఎవ్రీథింగ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేనైతే బేసిక్స్ చెప్తున్నాను. వేరే ప్రీమియం కూడా ఉంటాయి ప్రీసెట్స్. అవి కూడా ఇంపోర్ట్ జేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ అయితే ఒక టైమ్‌లైన్ అయితే క్రియేట్ చేసేద్దాం. సీక్వెన్స్. నేను హెచ్‌డీ 25 ఫ్రేమ్స్ తీసుకుంటున్నా. బై డిఫాల్ట్‌గా అయితే ఇవి తీసుకుంటాం. ఇప్పుడు మనం గూగుల్‌లోకి వెళ్ళి ఏదో ఒక వీడియోస్ డౌన్‌లోడ్ చేద్దాం. బేసిక్‌గా ఏంటంటే పిక్సెల్స్ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ఇప్పుడైతే లోగో చేంజ్ అయింది. అంతకుముందు గ్రీన్ కలర్‌లో ఉండేది. వీడియోస్‌కెళ్ళామనుకోండి. ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ ట్రెండింగ్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఫ్రీ స్టాక్ ఫుటేజెస్ అనమాట. మీకు కావాల్సిన విధంగా ఏ అయితే రిక్వైర్‌మెంట్ ఉంటాయో ఆ వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకొని, ఇందులో మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను ఫుల్ హెచ్‌డీ తీసుకుంటున్నాను. డౌన్‌లోడ్ సెలెక్టెడ్ సైజ్. లాగిన్ కూడా అయితే ఇంకా మోర్ వీడియోస్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేను బేసిక్‌గా డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసేస్తున్నా ఏదో ఒకటి. బర్డ్స్ ఫుల్ హెచ్‌డీ. ప్రస్తుతానికైతే 3 వీడియోస్ అయితే డౌన్‌లోడ్ అయిపోతున్నాయి కాబట్టి, నేను ఇవి ఎప్పుడైనా ఒక సీక్వెన్స్ గానీ, ఏదైనా చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్గనైజ్ చేసుకోవాలని ముందు నుంచి చెప్తున్నా. సో, నేనలా ఒక ఫోల్డర్ సెట్ అలా క్రియేట్ చేసుకొని ముందుగానే పెట్టుకుంటాననమాట. నేనైతే ఫుటేజెస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా మీరు ప్రీమియర్‌లో కూడా మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సీక్వెన్స్ అలా ఫోల్డర్స్ ఉంటాయి. ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి. ఈ ప్యానెల్ డ్రాగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి కింద. మీరు స్టార్టింగ్ ట్యుటోరియల్‌లో చూస్తే ఇవి కనిపిస్తాయి. సీక్వెన్స్‌లో సీక్వెన్స్. ఎప్పుడైనా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. సో, నేను ఇందులోకి డబుల్ క్లిక్ ఇస్తే అవి ఇంపోర్ట్ చేసుకుంటాను. 3 ఫుటేజెస్ వచ్చేసినాయి. నే నాకు నచ్చిన విధంగా దీనికి సంబంధించిన ప్రాపర్టీస్, ఇక్కడ ఎఫెక్ట్స్, ఈ మోషన్ కంప్లీట్‌గా దీనికి సంబంధించిన అన్నీ ఏ విధంగా మోడిఫై చేసుకోవాలో ఆ విధంగా చేసుకోవచ్చనమాట. నేనైతే 3 ఫుటేజెస్ అయితే చూసుకున్నాను. ఆటమ్ సంబంధించిన ఫుటేజ్ అనమాట. రిలేటబుల్‌గా ఉంది. జస్ట్ ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ ప్యానెల్ ఓపెన్ చేస్తే మీకు ఎఫెక్ట్స్ ప్యానెల్ కనిపించకపోతే విండోలోకెళ్ళి ఇక్కడుంటది. దీని షార్ట్‌కట్ వచ్చేసి షిఫ్ట్ 7. మీరు ఒక పొరపాటున ఇలా క్లోజ్ చేసేసారంటే షిఫ్ట్ పట్టుకొని 7 నొక్కారంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. చూసారా ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో ఏముంటాయి ఎఫెక్ట్స్ ప్యానెల్‌లో ఇవన్నీ ఫిల్మ్ లుక్స్ అనమాట.
లూమెట్రీకి అంటే కలర్ గ్రేడింగ్ చెప్పినప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను. ప్రస్తుతానికైతే బేసిక్ ఏముంటదనేది చూపిస్తాను. ఇవి ఓపెన్ చేయగానే చూడండి. ఈ రైట్ సైడ్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ ఏదో ఒకటి చేస్తాను. ఇక్కడ కలర్ రిలేటెడ్ ప్రీసెట్స్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా వస్తది. ఇక్కడ అప్లై అయిపోతది చూడండి. ఎంతగా డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు మీకు. కాకపోతే ఇది కలర్ గ్రేడింగ్ టైప్‌లో కరెక్షన్ గాని ఏదైనా చేసినా అది కనిపిస్తుంటది. బేసిక్ కరెక్షన్. ప్రస్తుతానికైతే నేను టెంపరరీగా బేసిక్ చెప్తున్నాను. ఇన్ డెప్త్ ట్యుటోరియల్స్‌లో ఇంకా మంచిగా చెప్తాను మీకు. నెక్స్ట్ సినిమాకి దీని రిలేటెడ్ అన్నీ కూడా సేమ్ మీరు చెక్ చేయండి. మీకు అర్థమైపోతుంది. ఈ లూమెట్రీ ప్రీసెట్స్ తర్వాత ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రస్తుతానికి నేను ఆడియో ఏం తీసుకురావట్లేదు. ఇవి ఇన్ డెప్త్‌గా ఎళ్తే చాలా టైం పట్టేస్తది. ఈ ట్యుటోరియల్ కూడా చాలా లాంగ్ అయిపోతది. కాబట్టి ఈ బేసిక్ చెప్పేస్తా. యాంప్లిఫై, ఛానల్ మిక్సర్ ఇవన్నీ ఆడియోకి సంబంధించినయి ఎలా మిక్సింగ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వచ్చే ట్యుటోరియల్స్‌లో అయితే నేను చెప్తాను. ఏది యూజ్‌ఫుల్‌గా ఎక్కువుంటుంది. డిలే ఎక్కువ రావడం, ఒక ఫోన్ వాయిస్ రావడం, లేకపోతే దూరంగా ఉన్న వ్యక్తి ఎలా అరుస్తాడో ఆ వాయిస్‌లో చేయడం ఇవన్నీ ఈ ఆడియో ఎఫెక్ట్స్‌లో ఉంటాయన్నమాట. బేసిక్‌గా ఎక్కువ ఎఫ్ఎఫ్టీ ఫిల్టరు అండ్ హై పాస్, లో పాస్, పారామెట్రిక్ ఈక్వలైజర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్ ఇవి ఉంటే మీరు చెక్ చేయండి. మీకు ఆల్రెడీ అర్థమైపోతాయి. ఇవి అయితే ఆడియో ప్లగిన్స్ కూడా దొరుకుతాయి. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి. కొన్ని పెయిడ్ ఉంటాయి. సో, ఇవైతే ఆడియో ఎఫెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆడియో ట్రాన్సిషన్స్. అదే మీరు డిజాల్వ్ ఇస్తారు చూడండి. సడెన్‌గా ఆడియో మెల్లమెల్లగా ఫేడ్ ఔట్ అవ్వడం. ఇవన్నీ ఈ క్రాస్ ఫేడ్ ఎఫెక్ట్‌లో అయితే ఉంటాయి. నెక్స్ట్ వీడియో ఎఫెక్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి చాలా వరకు మనం వాడతాం. ఎక్స్ట్రాక్ట్ అంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే అందులో ఉన్న వైట్ బ్యాలెన్స్ అని రిలవెంట్‌గా ఉన్నవి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్‌గా మార్చేసి ఎక్కువ ఎక్కడ వాడతామంటే కలర్ గ్రేడింగ్ చేసినప్పుడు చాలా ఎక్కువగా వాడతామనమాట. నెక్స్ట్ కంట్రోల్ జెడ్ నొక్కుతున్నాను నేను. తర్వాత బ్లర్ అండ్ షార్పెన్ ఇవన్నీ డైరెక్షనల్ బ్లర్, గాసియన్ బ్లర్ ఇది ఎక్కువ వాడతాం మనం. ఇక్కడ చూడండి నార్మల్‌గా నేను బ్లర్ చేస్తే ఎట్లా బ్లర్ అయిపోయిందో. సో, ఇలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేస్తే ఈజీగా ఉంటదనమాట. ఇది చాలా వరకు చాలా దగ్గరలో వీడియోకి సంబంధించిన రిలవెంట్‌గా ఉండేటట్టు యూజ్ చేస్తాం. ఇది ఇన్వర్ట్ అంటే మొత్తం ఇలా ఇన్వర్ట్ అయిపోద్ది ఇమేజ్. సేమ్ ఫోటోషాప్ ఎఫెక్ట్స్ కొన్ని రిలవెంట్‌గా ఉంటాయి. మీకు ఫోటోషాప్ వస్తే ఇది ఈజీ అయిపోతది. సో, కలర్ కరెక్షన్స్. ఇందులో మెయిన్‌గా కలర్ బ్యాలెన్స్, లూమెట్రిక్ కలర్, టింట్ అండ్ వీడియో లిమిటర్ ఇవి చాలా బాగా యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ వచ్చే కలర్ గ్రేడింగ్ ట్యుటోరియల్స్‌లో ఎక్కువ యూజ్ చేసే కలర్స్ నేను అక్కడ చెప్తాను. ఆ ఎఫెక్ట్స్ కూడా. దెన్ డిస్టార్ట్ ఇవి ఎక్కువ వాడతాం. ఇక ఆఫ్‌సెట్ అంటే మీకు అర్థమవుతది. ఆఫ్‌సెట్ అంటే వన్ సైడ్ నుంచి ఒకటికి ఇట్లా. చూడండి లూప్ ఇవ్వడానికి యూజ్ అవుతది. టర్బ్యులెంట్ డిస్ప్లేస్. ఇదేంటంటే ఎవల్యూషన్ అనేది ఒక ఎఫెక్ట్ ఉంటది. చూడండి. వీడియోలో ఏం కనిపిస్తుందో? ఈ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనమాట ఇవి ఒక్కొక్కటి. ఎక్కువ యూజ్ చేసేవి కూడా మనం వార్ప్ స్టెబిలైజర్ కూడా ఇది ఎక్కువ షేకింగ్ ఫుటేజ్ ఉంటే దీనికి అప్లై చేసి దాన్ని స్టెబుల్‌గా చేస్తామనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నేనైతే చేయట్లేదు కాబట్టి ఇది ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తున్నా. అనలైజ్ చేసుకొని దాన్ని స్టేబుల్ చేసేస్తది. నెక్స్ట్ వచ్చేసి జనరేట్‌లో 4 ఉన్నాయన్నమాట. ఈ ప్రీసెట్స్ ఏంటంటే జస్ట్ 4 గ్రేడియంట్ కలర్స్. మీరు డిఫరెంట్‌గా అప్లై చేయొచ్చు. ఓకే నొక్కానంటే ఆ కలర్ వచ్చేస్తది. గ్రేడియంట్స్. ర్యాంప్ ఇది కూడా ఎక్కువ వాడతాం మనం. 2 కలర్. టైటిల్స్ దగ్గర, బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేసుకున్నప్పుడు, ట్రాన్సిషన్ దగ్గర. నెక్స్ట్ ఇమేజ్ కంట్రోల్. బ్లాక్ అండ్ వైట్, కలర్ పాసు, మన గామా కరెక్షన్స్ ఇవన్నీ మేజర్‌గా ఇమేజ్‌ని ఎలా కలర్ గ్రేడ్ చేస్తే నీట్‌గా కనిపిస్తుందని ఉంటది. ఇక ఇమ్మర్సివ్ వీడియో. ఇందులో అయితే క్రోమాటిక్ అబ్రేషన్స్ ఉంటాయి. కొన్ని నేను అప్లై చేసి చూస్తాను చూడండి ఇక్కడ. మీరు 3 లుక్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్‌గా. ఈ విధంగా మనం డిఫరెంట్ ఎఫెక్ట్స్ మీరు ఒక్కొక్కటి చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతది. ఒక ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అది ఫాలో త్రూ అవుతున్నప్పుడు ఏవేవి ఉపయోగించాలనేది మీకు అర్థం అవ్వాలి. ఒక ఐడియా ఉంటది అప్పుడే. డిపెండింగ్ ఆన్ ఫుటేజ్ మీరు దేనికి వెడ్డింగ్ కన్నా లేదా సినిమా కన్నా దేనికి రిలేటబుల్‌గా క్రియేట్ చేస్తున్నారో దాన్ని బట్టి. ఇవన్నీ సేమ్ అలానే ఉంటాయి. డిజిటల్ గ్లిచ్ ఇవన్నీ బేసిక్ అనమాట. దెన్ కీయింగ్. కీయింగ్ అంటే ఇందులో గ్రీన్ మ్యాట్ రిమూవ్ చేయడం అది కూడా మీకు ముందొచ్చే ట్యుటోరియల్స్‌లో చెప్తాను.
అండ్ ట్రాక్ మ్యాట్ ఎలా యూజ్ చేసుకోవాలి, అల్ట్రాకి ఇవన్నీ బేసిక్ అనమాట. మీరు ఒక్కొక్కటి చెక్ చేస్తూ మీకు ట్యుటోరియల్ చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతది. కాబట్టి నేను బేసిక్‌గా ఏవైతే ఉన్నాయో అదే చూపిస్తున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ అండ్ గెయిన్. నాయిస్ అంటే అర్థమైంది కదా! మన ఫోటోషాప్ లాగానే ఉంటది. ఇది గే చూడండి నాయిస్ యాడ్ చేస్తున్నట్టు. గెయినింగ్ సమ్ ఫుటేజెస్‌లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ పర్స్పెక్టివ్. డ్రాప్ షాడో యాడ్ చేయొచ్చు అండ్ బేసిక్ 3D. మీకిక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ అనమాట. టైటిల్స్ గానీ, ఇమేజ్ గానీ చూడండి 3D ఎఫెక్ట్ ఇస్తాం రొటేషన్‌కి. జస్ట్ మీరు 'విఆర్ రాజా' ఛానల్ చూసుంటే అందులో న్యూస్ పేపర్ యానిమేషన్ దీంట్లో ఇలానే చేస్తారు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అండ్ డ్రాప్ షాడో మీకు అర్థమైతదది. నెక్స్ట్ స్టైలైజ్. మీరు పేరు బట్టే ఉంటది స్టైలైజ్ అనేది. బ్రష్ స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది. చూడండి. ఇదొక ఎఫెక్ట్. మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసి అప్లై చేస్తే దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోద్దనమాట. మొసాయిక్. చూడండి ఈ విధంగా మనం కలర్ వేరియేషన్స్ సమ్ బ్యాక్‌గ్రౌండ్స్‌కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేది టైమ్, ఎకో. ఇది టైమ్ రిలవెంట్‌గా ఏదైనా స్లో మోషన్ ఇస్తాం చూడండి. అప్పుడు ఇలాంటివి వాడతామనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ వచ్చేసి ట్రాన్స్‌ఫార్మ్‌లోనే చాలా ఉంటాయి. క్రాప్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ క్రాప్ అని ఉంది చూడండి. ఈ ప్రీసెట్‌ని మనం ఇక్కడ లేటెస్ట్‌గా 2025లో అయితే ఇక్కడే ఇచ్చేసారు. మనం క్రాప్ చేసుకోవచ్చు ఇలా. ట్రాన్స్‌ఫార్మ్ కూడా ఇక్కడే ఇచ్చేసారు. ఇలా స్క్రోల్ వీల్ నొక్కితే బ్యాక్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇది లేటెస్ట్‌గా ఉన్న వాటిలోనే ఇలా ఇచ్చారనమాట 2025లో. సేమ్ ట్రాన్స్‌ఫార్మ్ ఎఫెక్ట్, ఆటో రీఫ్రేమ్. ఆటో రీఫ్రేమ్ అంటే మనం ఇప్పుడు వర్టికల్‌గా కొన్ని వీడియోస్ ఉంటాయి. హారిజాంటల్‌గా కొన్ని వీడియోస్ ఉంటాయి. హారిజాంటల్‌గా ఉన్నవి వర్టికల్‌గా రీఫ్రేమ్ చేయొచ్చు అంటే ఈ ఆటో రీఫ్రేమ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అంటే మనం అడిషనల్‌గా ఇక్కడున్న మోషన్ పాత్‌కి కాకుండా అడిషనల్‌గా యాడ్ చేస్తే మనం ఇందులో ఆహ్, ఏముంటాయంటే కొన్ని షట్టర్ యాంగిల్స్ అవన్నీ మోషన్ బ్లర్ లాగా ఉంటాయన్నమాట. ఇవి చాలా ఈజీగా యూజ్‌ఫుల్ ఎఫెక్ట్ అనమాట ఇదైతే. నెక్స్ట్ వీడియో ట్రాన్సిషన్స్ అని వచ్చింది. ఇక్కడ అసలైనయి అనమాట. నేనైతే కొన్ని ఫిల్మ్ ఇంపాక్ట్ అనేది గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నా. మిగతావన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి. మీరు చెక్ చేయొచ్చు. నేను క్రాస్ ఫేడ్ అయితే ఇస్తున్నా. చూడండి నేను నీకు ప్లే చేసి చూపిస్తా. డిజాల్వ్ అయిపోయింది అట్లా. క్రాస్ డిజాల్వ్. ఇంకా చాలా వరకు ఉంటాయి. మీరు చూడండి, చెక్ చేయండి. ఈ టైం నేను ఇంకా ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోద్దనమాట. బై పేజ్ ఫ్లిప్ చేసినట్టు కూడా. చూడండి. బై డిఫాల్ట్ అయితే కొన్నుంటాయి. కొత్తగా అయితే ఇక ప్రీసెట్స్ అవన్నీ దొరుకుతుంటాయి. ఇగ క్రాస్ జూమ్ చూడండి. ఇవన్నమాట. మెయిన్‌గా ఇవైతే ఎఫెక్ట్స్. ఇవి ముందు ముందు వచ్చే ట్యుటోరియల్స్‌లో ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలని ఎవ్రీథింగ్ అక్కడ యూజ్‌ఫుల్‌గా యూజ్ చేసిన ప్రతి దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ఇది గైస్ ఎఫెక్ట్స్ అనేది ఈ విధంగా ఉంటది. నెక్స్ట్ అయితే కలర్ గ్రేడింగ్ రిలేటెడ్ వీడియో అయితే చేస్తాను. తప్పకుండా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్‌ని ఆన్‌లో ఉంచుకోండి. మరొక వీడియోతో కలుస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా.